తెలియజేసుకుంటూ నా పేరు బోలే షావలి. నేను మ్యూజిక్ డైరెక్టర్ని. కానీ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. బట్ ఆబ్వియస్ నేను ఇక్కడ ముఖ్యంగా అంటే ఫర్ ది ఎంటైర్ టీమ్ వచ్చినా కానీ ముఖ్యంగా ఐ కేమ్ ఫర్ 3 people. శ్రీముఖి, మనోజ్ సార్ అండ్ శ్రీనివాస్. శ్రీనివాస్ సినిమాల్లో కొత్తదనం, కొత్త వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారో, హోస్టింగ్లో కూడా ఐ థింక్ వేర్ ఈజ్ ఈ మనం మొదట ఇష్క్ చేసాం కదా, వేదం, అవును ఫస్ట్. సో అలా నా గుడ్ స్టెప్తో గుడ్ సినిమా దేవా. బట్ it's been a good start with Shreyas Srinivas garu. Wishing you all the very best. శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. అప్పుడప్పుడు నాకే అనిపిస్తూ ఉంటుంది దట్ ఐఎమ్ ఏజింగ్ లైక్ అ వైన్, బట్ స్టిల్ కొంచెం ఎనర్జీ శ్రీముఖి నుంచి పాస్ అవుతే బాగుండు అని, అందుకే వచ్చాను ఈ ఈవెంట్కి కూడా. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ జస్ట్ హోప్ దిస్ ఈజ్ న్యూ బిగినింగ్ టు పోర్ట్రే యువర్ టాలెంట్. ఇంకా అలా 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 ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ శ్రీవాస్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ సత్యబాబు గారు ఆల్ ద వెరీ బెస్ట్. అందరూ తెలిసిన వాళ్ళే, స్వామి గారు, ఎవ్రీబడి, సత్య మాస్టర్. మను గారు చెప్పా మీ గురించి వచ్చానని. రాజా రవీంద్ర గారు, భరణి గారు. ఇట్ లుక్స్ లాడ్ ఆఫ్ ఫన్. యాక్చువల్గా ట్రైలర్ గురించి ఎవరు మాట్లాడలేదు, సో నేనే మాట్లాడుతున్నాను. దెర్ ఈస్ సమ్ హిడెన్ థింగ్ ఇన్ సైడ్. ఒక మంచి సూక్తి, హితబోధ ఉన్నట్టు అనిపిస్తోంది నాకు, అవును కదా? సో నాకు ఇలాంటివి చెప్పాలన్నా చూడాలన్నా చాలా ఇష్టం, మీ అందరికి తెలుసు. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు వాచింగ్ క్రేజీ అంకుల్స్ ఇన్ థియేటర్స్ August 19th. వ్యాక్సిన్స్ పొడిపించుకొని డబుల్ మాస్క్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మిస్ చేసినా క్షమించాలి. చాలా రోజుల తర్వాత స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాను. To the entire team of Good Cinema, Crazy Uncles, wishing you only the best, all that you deserve. Thank you. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇలాంటి మహనీయులతో మా అన్నయ్య రాజేంద్ర ఒక 6 నెలలు పెద్దవాడై ఉండొచ్చులే, సో వారితో నటించడం నాకు మర్చిపోలేని అనుభూతి. ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఆయన. నేను సింగర్గా ఉండొచ్చు 30-40 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో. సో మేమంతా కూడా ఒక ఏదో పిక్నిక్ వచ్చి సరదాగా యాక్ట్ చేసినంత ఆనందం కలిగింది. దీని అంతటికి కారణం శ్రీవాసు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు నాకు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చి మళ్ళా ఆర్టిస్ట్గా నన్ను తెరపైకి వచ్చినందుకు వారికి, శ్రీనివాస్ గారికి. మా డార్లింగ్ స్వామి గారు చాలా మంచి డైలాగులు రాశారు. మేము అంత డైలాగులు బట్టి టైమింగ్ అంతా చూసుకుంటే ఈయన చిన్న ఎక్స్ప్రెషన్తో కొట్టేసేవాడు మమ్మల్ని. ఎలా అంటే చాలు ఇరగదీశారు మీరు ఈ సినిమాలో. అంటే స్వామి గారు రాసినటువంటివి ఆకళింపు చేసుకొని అవి బాగా జీర్ణం అయిపోయినాయి బాడీలో డైలాగులు. సో దానివల్ల శ్రీముఖి ఏమో అందంగా కనపడేటప్పటికి ఏం చేయాలో తెలియక కెమెరా ముందు అంటే తను అద్భుతంగా తను స్టేజ్లో కనపడే క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి సినిమాలో క్యారెక్టర్కి ఎంటైర్ డిఫరెంట్ శ్రీముఖిని చూడటం. మేము ఎన్నో ప్రోగ్రామ్స్ వేల మందిలో చేసాం. మేము ప్రదీప్ గారు, శ్రీముఖి గారు, అనసూయ గారు, మేమందరం కూడా అలాగ మేమందరం సరదాగా ప్రోగ్రామ్స్లో. ఓహో వద్దా సార్, చెప్పొద్దు అంటున్నారు. ఇందాక మర్చిపోండి ఎరైజ్. సో ఆ షోస్లో ఉన్నటువంటి శ్రీముఖి ఆ ఎనర్జీ, ఎంటైర్ డిఫరెంట్ క్యారెక్టర్ చూస్తుంటే ఎంతో ఆనందం వేసింది. అద్భుతంగా సత్యబాబు గారు అయితే మమ్మల్ని ఎంత అందంగా చూపించాలో అంత అందంగా క్యారెక్టర్స్ చూపించానని మనవి చేసుకుంటూ, అద్భుతంగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళా అదనమాట 19వ తేదీ August 19 అందరు థియేటర్లో చూడండి. థియేటర్లో చూసి అద్భుతంగా ఎంజాయ్ చేయాలి మీరందరూ. మళ్ళీ 200 days కలుద్దాం. ఏదో ఒకటి చెప్పరా? This movie is coming on August 19th. August 19th నా పుట్టినరోజు. నా ఫ్రెండ్ బెస్ట్ గిఫ్ట్ ఇస్తుంది. థియేటర్స్ మొత్తం ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్ ఆన్ celebrations. So all the best. I love you. Yeah, thank you. So
అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మిత్రులకి, పెద్దలకి, అండ్ అలాగే ఉన్న పెద్దలకి, మిత్రులకి, అందరికీ ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా స్టార్ట్ అప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం జరగబోతోంది, సినిమా ఎలా ఉండబోతోంది అని. అండ్ ఇందులో పనిచేసిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా ఫ్రెండ్సే. ఇదంతా ఒక సర్కిల్ లాగా. అండ్ ఫస్ట్లీ గుడ్ సినిమాస్ మా శ్రీనివాస్ గారు ఈవెంట్స్ అన్నీ చేస్తుంటారు. ఇందాక ఆయన అన్నారు పాపం అన్ని ఈవెంట్స్ అద్భుతంగా చేసుకుంటాం, మా ఈవెంట్ కంగారు పడుతున్నాం మేమని. మీరేం కంగారు పట్టలేదు, చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి హిట్ ఇది కూడా. అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. చాలా సక్సెస్లు చూశారు, ఈ వింగ్లో కూడా ఇంకో సక్సెస్ మీ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ అదే జర్నీలో నేను శ్రీవాస్ గారిని కూడా కలవడం జరిగింది. సార్ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా, అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఆయన గురించి మేము చెప్పే వయసు, ఆయన చేసిన సినిమాలు అవన్నీ చూస్తూ పెరిగాం. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్. అండ్ మా సత్య మాస్టర్ ఆల్వేస్ ఎనర్జెటిక్, ఎవర్ గ్రీన్. ఆయన కూడా అలాగే ఎన్ని షోస్ చేస్తున్నా అలాగే ఉంటారు. డార్లింగ్ స్వామి గారు థ్యాంక్ యూ సార్. అండ్ మా మనో గారి గురించి చెప్పాలి, వెరీ వెరీ స్పెషల్ పర్సన్. చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఒకళ్ళు గ్రో అవుతున్నప్పుడు ఒకళ్ళు మెయింటైన్ చేసే యాటిట్యూడ్ కానీ, ఒకళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి కానీ ఆయన చూసి ప్రతిరోజు నేర్చుకోవచ్చు. ఆయన ఈ పాటికి ఒక లక్షల షోలు చేస్తుంటారు, కొన్ని లక్షల వేదికల మీద పెర్ఫామ్ చేస్తుంటారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్ సార్, మీ పక్కన నుంచి అర్హత మాకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ మనో గారు. అండ్ రాజరవీంద్ర గారు ఆల్వేస్ నవ్వుతూ ఉంటారు, ఆట పట్టిస్తూ ఉంటారు. ఇవాళ పాపం ఆయన్ని స్టేజ్ మీద నుంచోబెట్టేటప్పటికి ఎవరిని అనలేకపోతున్నారు. ఆయన మామూలుగా అందరి మీద కౌంటర్లు వేస్తారు, ఈరోజు ఆయన యాక్టర్ కింద నుంచోబెట్టినందుకు బాగుంది సార్. ఇలా అప్పుడప్పుడు ఇలా ఉండండి సార్, మాకు కొంచెం హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ మిగతా టీమ్మేట్స్ అందరికీ, ప్రొడక్షన్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ స్పెషల్లీ మా శ్రీముఖి రాములమ్మ, ఇప్పటి నుంచి స్వీటీ అని పిలుస్తారనుకుంటా. అలా కావాలా? స్వీటీ రాములమ్మ. సో శ్రీముఖి, షీఈ్ లైవ్ వైర్, షీఈ్ ఎనర్జెటిక్. అండ్ నో మ్యాటర్ వాట్, తన యునిక్ స్టైల్తో ఇన్ని ఇయర్స్గా ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు శ్రీముఖి అనగానే గ్యారంటీ తెలుసు. సో ఆ బ్రాండ్ పేరు కాదు, ఇట్స్ అ బ్రాండ్ శ్రీముఖి. సో ఇలాగే ఇంకా ఎన్నో ఫిలిమ్స్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక విషయంలో క్రేజీయే, ఆవిడ కూడా యాంకరింగ్లో అంతే క్రేజీ. సో ఆ క్రేజీనెస్ ఎప్పుడు అలా పోకుండా అలాగే ఉండాలని కోరుకుంటూ August 19th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఇక్కడ అందరికీ థ్యాంక్స్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది. బట్ క్రేజీ అంకల్స్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో తీసి, బట్ థియేటర్స్ లక్కీలీ ఓపెన్ అయినందుకు మా శ్రీనివాస్ గారు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారని అనుకున్నాను. సో ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారికి అండ్ అలాగే అశోక్ గారికి లాభాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ శ్రీవాసు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్, బికాజ్ ఈ కథకి నేను బాగుంటానని అనుకొని నాకు ఈ స్టోరీ చెప్పి హీ మేడ్ మీ బిలీవ్ దట్ ఐ కెన్ డూ ఇట్. సో శ్రీవాస్ గారు థ్యాంక్ యూ. అండ్ సత్యబాబు గారు థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఇట్. చాలా తొందరగా షూట్ చేసేసారు. నాకు త్వరగా షూటింగ్ అని అంటే మాకు టీవీల్లో మార్నింగ్ 7కి వెళ్ళి నెక్స్ట్ డే 7కి వస్తాం సార్. సో ఇది చాలా కొంచెం రిలాక్సింగ్గా ఉండింది షూటింగ్ కూడా. అండ్ ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు, రాజా రవీంద్ర గారు, మనో గారు అండ్ భరణి గారు ఈరోజు ఇక్కడ లేరు. ఇట్ వాజ్ వెరీ మచ్ ఫన్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఎస్, సినిమాలో చాలామంది నటించారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ క్రేజీ అంకల్స్ ఈజ్ రిలీజింగ్ ఆన్ August 19th. అండ్ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు రఘు కుంచె గారు. వేర్ యూ రఘు కుంచె గారు, థ్యాంక్ యూ అండి. ఒకే ఒక్క సాంగ్, నా ఫస్ట్ సాంగ్ యాక్చువల్లీ సినిమాల్లో నేను చేసిన ఫస్ట్ సాంగ్, పర్ఫామ్ చేసిన ఫస్ట్ సాంగ్కి మీరు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సత్య మాస్టర్ కొరియోగ్రాఫర్. సో గుర్తుండిపోతుంది. సో మరొకసారి ఈ సినిమాని మీరు థియేటర్స్లో చూడాలి August 19th రోజు అని కోరుకున్నాను. అండ్ స్పెషల్ మెన్షన్స్ టు తమన్నా గారు, విష్ణు అండ్ అన్సూయ గారు అండ్ అలాగే ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. జస్ట్ ఒక్క ఫోన్ చేసిన తర్వాత, ఐ మీన్ దిస్ ఇస్ టు షో దట్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అ బిగ్ ఫిలిం, స్మాల్ ఫిలిం ఆర్ వాట్స్ ఎవర్. సో పిలిచిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్స్ ఇస్ జస్ట్ నాట్ ఎనఫ్. సో ఐ విల్ సీ యూ ఇన్ థియేటర్స్ సూన్ August 19th రోజు. అండ్ స్పెషల్ మెన్షన్స్ మరొకసారి, ఎందుకంటే ఆయన విన్నారో లేదో నాకు తెలీదు, శ్రీనివాస్ గారు ఆల్ ద వెరీ బెస్ట్.
సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి దానికి వచ్చిన డబ్బులతో మీరు ఇంకా చాలా ఈవెంట్స్, చాలా సినిమాలు చేసి మళ్ళీ ఇంకా 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 పెద్ద యూనో ఇండస్ట్రీలో చాలా మంచి పేరు రావాలని